హలో వెల్కమ్ టు రేణు అండ్ విన్ను. నేను మీ విన్నునండి. ఈరోజు రెసిపీ ఏంటి అని చూస్తున్నారా? బఠానీ చాట్. ఈజీగా ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్లో మీరు దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ నైట్ డిన్నర్లో కానీ చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. అలాగే ఇందులో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవే. సో ఎప్పుడు కావాలన్నా ఇన్స్టెంట్గా దీన్ని ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూసి నేర్చుకొని తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనకి తెల్ల బఠానీ కావాలి. అవి తీసుకొని 6 నుంచి 8 గంటలు వాటిని నీటిలో వేసుకొని నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వస్తే మనకి అవి మెత్తగా కుక్ అయిపోతాయి అన్నమాట. నేను మీకు చూపిస్తాను కుక్ అయిన తర్వాత ఎలా ఉంటాయో. సో కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్యాన్ తీసుకొని ఒక పెద్ద స్పూన్తో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకోవాలి. చూసారా నేను ఎంత సన్నంగా కట్ చేసుకున్నానో అలా కట్ చేసుకుంటే బాగుంటుంది. యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. చూసారా ఆనియన్ ఫ్రై అయింది కదా. నెక్స్ట్ ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. జస్ట్ ఒక 5 minutes ఆనియన్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవడమే. ఒక పెద్ద స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం 2 టమాటోలు ప్యూరీ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటోలు సరిపోతాయి. మిక్సీలో ఒక్కసారి మిక్సీ చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ టమాటో ఆనియన్ పేస్ట్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనకి బఠానీ చూసారు కదా, నేను మొత్తం ఉడికించుకున్న బఠానీని 2 parts కింద డివైడ్ చేసుకున్నాను. ఒక పార్ట్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక పార్ట్ని అలాగా బఠానీ లాగా ఉంచేసుకోవాలి. ఈ లోపల మనకి ఇక్కడ ఆనియన్ టమాటో పేస్ట్ కొంచెం ఫ్రై అయింది. నెక్స్ట్ మనం ఇందులో మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ సాల్ట్ రుచికి తగినంత, పసుపు, కారం, ఇవన్నీ కూడా మీకు రుచికి తగినంత యాడ్ చేసుకోండి. అలాగే ధనియాలు జీలకర్ర పొడి, నెక్స్ట్ చాట్ మసాలా. చాట్ మసాలా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. జస్ట్ ఒక 1 minute వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆనియన్ టమాటో ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి పెద్దగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక 1/2 కప్ బఠానీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని
ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకోవడమే. వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోవడమే. మనకి చాట్ కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవడమే. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనం ఒక హాఫ్ కప్ బఠానీ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ వాటర్ మనకి సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకొని, అలాగే ఇదే టైంలో సాల్ట్, కారం ఇలాంటివి ఏవైనా సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి చాట్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం సర్వ్ చేసేసుకోవడమే. మనకి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు పైన టాపింగ్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్స్, టమాటోస్ యాడ్ చేశాను. ఇంకా దీన్ని మనకి ఎలా ఇష్టమైతే అలాగా యాడ్ చేసుకొని తినొచ్చు. నేను ఇక్కడ ఆనియన్స్, టమాటోస్ అలాగే వేగించిన శనగ పలుకులు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేశాను. మధ్య మధ్యలో క్రంచీగా తగిలితే బాగుంటుంది కదా. నెక్స్ట్ నేను కొంచెం బఠానీ కూడా సైడ్కి ఉంచాను, అవి కూడా యాడ్ చేశాను. అలాగే కొత్తిమీర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో కానీ చేసుకొని తిన్నారు అంటే ఆ తర్వాత మీకు బయటది అస్సలు నచ్చదు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇలాగా ఇంట్లో మీకు కారం పూస కానీ మిక్చర్ కానీ ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకుంటే మనకి క్రంచీగా పైన బాగుంటుంది. లేదంటే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా వేగించి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్చర్ అలాగే కారం పూస ఉన్నాయి నా దగ్గర, అవి యాడ్ చేశాను. అంతేనండి, చాట్ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా. తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.